అప్పుడు ఏం చేశారు సార్? వస్త్రాలు చింపుకొని కన్నీళ్లతో విరిగి నలిగిన హృదయంతో ఏడవటం స్టార్ట్ చేశాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే, నువ్వు బ్రతికిన దినాల్లో ఏ కీడు నీ దేశం మీదకి రాదు, నువ్వు నెమ్మదిగా సమాధానం గలవాడవై నువ్వు సమాధిలోకి వెళ్ళిపోతావు. నీ కాలంలో కీడు. ఈరోజు నా ప్రార్థన ఏంటి తెలుసా? ఇవన్నీ ఏర్పాటు చేయడానికి రీజన్ ఉంటే, ఇది దైవ నడిపింపు. ఈ ప్రార్థనని దేవుడు చెప్తాం. నేను ఒకటే, ప్రతి సంఘంలో ప్రతి బ్రాంచ్లో ఇలాంటి ఉపవాస ప్రార్థనలు జరగాలి. ప్రతి ఊర్లో ప్రతి ప్రాంతంలో ఇలాంటి ప్రార్థన జరగాలి. ఎందుకు జరగాలంటే మనం అందరము ఏ కీడును చూడకుండా కొనిపోబడే గుంపులో ఉండాలి. దాన్ని కాపాడగలిగిన దేవుడు, కృపటివ్వగలిగిన దేవుడు, మన ప్రార్థన ఆలకించిన దేవుడు ఏ కీడులో పడకుండా మనము కాపాడబడదుము గాక. కీడు చూడకుండా కృప పొందుకుందును గాక. ఆ కృపయే కాపాడును గాక. రేపు ఎవరు కొనిపోబడతారంటే కీడు చూడని వారు. ఎవరు కీడు చూడరు అంటే విధేయులు కీడు చూడరు. విధికి నలిగిన వారు, నిన్న ఉర్సులో మాట చెప్పాను. విధికి నలిగిన హృదయం కలిగిన వారిని లక్ష్యం ఉంచే దేవుడు. నేను బ్రతికుండగా నా పిల్లల మీదకి కీడు రాకూడదు. తల్లిగా నీ ప్రార్థన. నేను బ్రతికుండగా నా భర్త మీదకి అపాయాలు కీడు రాకూడదు. నా ప్రార్థన ఏంటి తెలుసా? మేము బ్రతికున్నంత కాలం మా సంఘం కీడులో పడకూడదు, మా విశ్వాసులు కీడు చూడకూడదు. ఆ కీడు చూడకుండా మా బిడ్డలు కొనిపోబడాలి. తప్పిదములుంటే శిక్షించు, పొరపాట్లుంటే గద్దించు, పొరపాట్లుంటే సున్నతి చేయి, తప్పుంటే గద్దించి మమ్మల్ని ఒక దెబ్బ కొట్టు, ఒక గాయం రేపు. కానీ మేము మాత్రం పొరపాటు విడవకూడదు. మా విషయంలో తప్పుంటే ఒక దెబ్బ కొట్టు ప్రభా. మా పొరపాట్లుంటే నువ్వు దిగి వచ్చి ఖడ్గం పట్టుకొని ఏం చేయాలో చేయ. మమ్మల్ని ఉతికాలి కానీ మమ్మల్ని చావనివద్దు. మేము సరిచేయబడతాం కానీ కీడులో పడకూడదు. ఆమె తప్పుంటే సరిచేయి కానీ మేము విడవబడకూడదు. ఆమె చెప్పండి కదా. ప్రియ దేవుని బిడ్డలారా, పొరపాట్లుంటే సరి చేసుకుందాం కానీ కీడులో పోయేంతగా అవిధేయంగా మనం మారకూడదు. విడవబడే స్థితి మనకు రాకూడదు. పొరపాటున ఒక టెక్క కూడా విడవబడకూడదు. మన పిల్లలు, మనము, మన సంఘం అంతయు కూడా కీడు నుండి విడుదల పొంది కొనిపోబడే గుంపులో ఉండాలి. అయ్యా సంఘమా, ఏ కీడు మనం చూడకూడదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఏ కీడు